మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. నిలువగోలు వజ్రముకటి అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితి. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఎన్ని అవస్థలను పడి దానిని సంపాదించగలడు. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుడైన కూడాను తాను సంపాదించుకోగలడు. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడా పొందగలడు. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. కానీ మానవుని యొక్క దేహంలో కష్టాలు కలిగినప్పటికీ తిరిగి ముందుకు సాగిపోవాలి. మానవుని దేహం అత్యున్నతమైనటువంటిది. జంతువుల నరజన్మ దుర్లభం. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకోలేక దానిని దురుపయోగం సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. మానవుని యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఈ కష్టంలో భగవంతుడు అందించినటువంటి మానవుని యందు ఉన్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. గడిచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధముల ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి, రెండవది స్థితి, మూడవది పరిస్థితి, నాలుగవది గతి. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది. మతి వల్లనే గతి, గతి వల్లనే స్థితి. కనుకనే మానవునకు మొట్టమొదటి మతి అతి పవిత్రమైనదిగా ఉండాలి. మతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని కాన ప్రతి మానవ